ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ ని కొంచెం దృష్టిలో పెట్టుకుని నేను సినిమా చూడడానికి వెళ్ళా. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత నాకైతే అసలు ఏం అర్థం అవ్వలేదు. ఎందుకంటే ట్రైలర్ లో చూపించింది ఒకటి, సినిమాలో ఉన్నది ఒకటి. వాళ్ళ ట్రైలర్ కావాలని అలా కట్ చేశారో లేక ట్రైలర్ కరెక్ట్ గానే ఉండి నాకు అలా అర్థమైందో తెలియదు కానీ కొంచెం తేడా అయితే కొట్టింది. సరే, ఈ ట్రైలర్ పంచాయతీ పక్కన పెట్టి ఇంకా సినిమా ఎలా అనిపించిందంటే, సినిమా అయితే పర్లేదు భయ్యా, బానే ఉంది. కాకపోతే సినిమా అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సాగదీసినట్టు అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అనేది కూడా చెప్తాం. స్టార్టింగ్ ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరిగిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే సినిమా నెక్స్ట్ ఎలా ఉండబోతుందని ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఆ క్యారెక్టర్స్ ని రాసుకున్న విధానం అలా ఉంది. మన హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా సాఫ్ట్ గా, చాలా సెన్సిటివ్ గా, చాలా ఇన్నోసెంట్ గా చూపించారు. కానీ మన హీరో క్యారెక్టర్ ని మాత్రం కొంచెం రూత్లెస్ గా, కొంచెం అగ్రెసివ్ గా, అంటే ఆ క్యారెక్టర్ ని చూడంగానే కొంచెం విలన్ షేడ్స్ అనేవి కనిపిస్తాయి. సో అక్కడ నుంచే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరగబోతుంది అనేది మనకి తెలిసిపోతుంది. కానీ ఏం జరగబోతుంది అనే దానికోసమే మనం వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఆ పాయింట్ మీదే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సాగదీశారు. మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాము అంటే ఏదో జరగబోతుందని, అది ఫైనల్ గా సెకండ్ హాఫ్ తర్వాత జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి సినిమా చాలా బాగుంది.